హలో చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? హన్మకొండ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఈ డిఎస్సి పోస్ట్ పోన్ గురించి మేడం, ఇన్ని రోజుల నుంచి మేము స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నా కూడా నిన్న సీఎం రేవంత్ సార్ గారు ఎంత చిల్లరగా మాట్లాడిండు. ఇంత రాజకీయం చేస్తున్నారు మేడం. అసలు చిల్లర కాదు, ఒక సీఎం హోదాలో ఉండి అలానా మేడం మేడం మాట్లాడేది. ఏమన్నారంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తారట. ఎప్పుడు హరీష్ రావును కేటీఆర్ దీక్ష ఇంకా చేస్తే వాళ్ళు వాళ్ళు చేస్తే అంటే ఈయన సీఎం అనే విషయం మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాన్ని తెచ్చారు కదా. అలా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అలవాటు అంటే వాళ్ళు ఎప్పుడు నిరాహార దీక్షలు చేస్తుంటారు కాబట్టి ఈయన సీఎం అనుకోవట్లేడేమో. మరి వీళ్ళు చేస్తే మరి ఎవరు ఇయ్యాలంటే కాదు మేడం, అట్లంటే ఆయన శత్రుత్వానికి మన నిరుద్యోగులను బలి చేస్తారా మేడం? అదే రాజకీయం. ఇక్కడ సీఎం మీరు చేసే ప్రతిదాన్ని బీఆర్ఎస్ తో ముడి పెడుతున్నారు. మీరు చేసే దాన్ని దేంతో ముడి పెడుతున్నారు? కోచింగ్ సెంటర్లతో ముడి పెడుతున్నారు. కోచింగ్ సెంటర్లో రెచ్చగొడుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని రెచ్చగొడుతుందంట. అందువల్ల మీరు చేస్తున్నారట. ఇంతకంటే హీనమైన చర్య, ఇంతకైనా హీనమైన మాటలు ఏమైనా ఉన్నాయా? ఒక సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడడం అతనికి భవ్యమేనా? నేను ఈ రోజు సీఎం రేవంత్ గారిని ప్రశ్నిస్తున్నా. నువ్వు హరీష్ రావును కేటీఆర్ దీక్ష కూర్చుంటే మాకు పోస్ట్ పోన్ చేస్తావా? అంటే నిరుద్యోగులను పట్టించుకోవా? నువ్వు నిరుద్యోగులను పట్టించుకున్న సోయి లేదు నీకు. లేదు, స్థానిక సంస్థలు వస్తున్నాయి. అదే మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతుంది తెలుసా? స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న మీరు మమ్మల్ని గెలిపించుకురు, రేపు మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. ఎంత ఓట్లు, నీట్లు, సీట్లు, స్కాములు తప్ప ఈ విద్యార్థుల మాట ఎప్పుడన్నా విన్నారా వాళ్ళ నోట్ల నుంచి? అసలు విన్నట్లేదు మేడం. తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఎట్లా ఏడుస్తున్నారు. పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు అన్ని వదిలేసి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పాటలు పడుతుంటే ఆయనేమో వాళ్ళు బీఆర్ఎస్ మీద పెట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు తప్పించుకునే మార్గం. అసలు ఆయనకి ఏమన్నా సీఎం హోదాలో ఉండి అలానా మేడం మాట్లాడేది? ఏం చెప్పాలనుకుంటున్నారు? సీఎంకి మీరు ఏం మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు? ఈ ద్వారా చెప్పండి గట్టిగా. ఏం లేదు మేడం, మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. ఇన్ కేసు నీకు నీ మనసులో నువ్వు ఏమని చెప్పినావంటే, మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు చేపిస్తున్నారు అన్నావు కదా, ఒక రెఫరెండం పెట్టండి, ఒక పోల్ పెట్టండి. గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక పోల్ పెట్టండి, డిఎస్సి వాయిదా పడన్నా వద్దా అనేది. అప్పుడు ఆ పోల్ని బట్టి డిసిషన్ తీసుకోండి. ఒకే పోల్ ప్రకారం ఒకవేళ డిఎస్సి పెట్టాలని చాలా మంది, ఎక్కువ మంది అంటే అలానే కండక్ట్ చేయండి, లేకుంటే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. మీకు మీరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారంటే ఎలా? అంతే, వాళ్ళకున్న సాక్ అదొకటే. తప్పించుకోవడానికి ఈజీ మార్గం అదొకటే కాబట్టి అదే కనిపిస్తుంది వాళ్ళ కళ్ళ ముందల. తప్పించుకునే వాళ్ళు రాజ్యాధికారం చేయద్దు మేడం, రాజ్య సంక్షేమం కోసం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది కాల్ చేస్తున్నారు. డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు కూడా ఒకటేనండి. వాళ్ళు ఇది ఏది కూడా మీరు అన్నారు కదా, వాళ్ళు బాండ్ పేపర్ల మీద సిగ్నేచర్లు కూడా చేసి ఇచ్చినారు అని చెప్తున్నారు. కట్టుబడి లేరు. ఈరోజు మళ్ళీ కూడా తెలంగాణ కోసం ఆనాడు ఏనాటి ఉద్యమాలు రోడ్ల మీద కనపడుతున్నాయి. ఏ రోజు పోలీసుల బూట్ల చప్పుళ్ళు, లాఠీ శబ్దాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు కూడా అదే పరిస్థితి మళ్ళీ కనపడుతుంది. హలో హలో చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా, మా ఉన్నారమ్మా. చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు డిఎస్సి గురించి? అమ్మ మీరు లైవ్ లో ఉంటారు కదా, నేను కొన్ని విషయాలు చెప్తా, అర్థం చేసుకోండి. చెప్పండి. ఇప్పుడు పిల్లలు అంతగానం ధర్నా చేస్తారు కదా, మనము తెలంగాణ కోసము ఎంత ధర్నా చేసినామో ఒక్క రోజు కూడా ఏ పోలీసులు కూడా ఇంతగానో ఇబ్బందులు పెట్టలే. మరి అదే ఈ కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు. ఒక ఈ కోనారాం రెడ్డి గాని, దయాకర్ గాని, వీళ్ళంతా అర్థానికి దయాకర్ కూడా వీళ్ళంతా వచ్చి పిల్లలతో కూర్చొని గిట్లా కాదు గిట్లా అని చెప్తే వాళ్ళ ముందేం పోతుంది. అయితే దీనికి మొత్తం ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి తెలియదు అంటున్నారు. కానీ దీంట్లో రేవంత్ రెడ్డి పెద్ద పాత్ర. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గెలవడాడివే కాళేశ్వరం ఒకటి ముందలేసుకోండు. ఈ హామీలన్నిటిని ఇచ్చే పిల్లలని ఇప్పుడు ట్రాప్లు వేసి కొంతమందిని ఏమన్నంటే ప్రతిపక్ష నాయకులు మళ్ళీ కోగాలని నిన్న మామూలు ఒక మీటింగ్ చెప్పే అదే ఆ ట్రాప్ లో పడుతున్నాం. మనం అందరం ఆయన ట్రాప్ లో పడుతున్నాము. ప్రతిపక్ష పనులు అందరినీ ట్రాప్లు వేస్తున్నాడు. ఎందుకంటే పిల్లలకు అసలు విషయం తెలియనిస్తలేడు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు ఏం చేయాలని అన్ని పక్షాలని, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అందరినీ వీళ్ళు పిలుచుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి అవసరం. రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడుతుండ్రు. స్టూడెంట్ కూడా ఆయన చెయ్యడు. ఈ రైతు బంధువులు ఇవన్నీ ఇది ఒక డ్రామా ఆడిస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు 15వ తారీఖు 2 లక్షల రుణమాఫీ. అసలు ఇప్పుడు ఆ వార్త లేదు కదా. లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏమడుగుతున్నారు, వాళ్ళు
ఆ ఒక 3 నెలలు మాకు టైం అంటున్నాడు. ఇప్పుడే మాకు జాబులు కావాలని అడుగుతలేరు వాళ్ళు. అడుగుతున్నారు. అవును. మన పాయింట్ ఎక్కడ, ఇప్పుడు వీళ్ళు జాబులు అడిగితేనేమో డబ్బులు లేవు, గవర్నమెంట్ తో ఇంకా డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడే ఎందుకేయలేదు అని అడుగుతలేరు. మాకు చదువుకోనికి టైం అడుగుతారు వీళ్ళు. ఇంతకు ముందుకేమో జాబులు లేవు అనే లొల్లి ఉన్నది. ఇప్పుడు మాకు ఒక టైం అంటే ఏ ప్రభుత్వం అయినా తెలివి ఉన్న ప్రభుత్వము దీనికి స్పందిస్తుంది. అయితే దీన్ని డ్రామా ఆడుతున్నాడు. అంటే దీనికి మొత్తం ఇప్పుడు పిల్లలు ఏం లేదు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి? మేడం ఏం లేదు. నేను పిల్లలకు దయచేసి ఎలాంటి సునిశ్చిట్ గా ఏం ఆత్మహత్యలు, తల్లిదండ్రుల గోస పెట్టకుండా ఏ ఆత్మహత్యలు చేసుకోకుండా అన్ని ప్రతిపక్షాలు అందరినీ, ఏ పార్టీ చిన్న చింతకు అందరినీ తల్లిదండ్రులతో సహా సీఎం ఇంటడిని ముట్టడిస్తే వీళ్ళ సమస్య తీరుతుంది తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి ఈనాడు ఇది పక్క మీరు రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్లోకి వచ్చి డిఎస్సీ అభ్యర్థులకు సపోర్ట్ గా నిలబడి వాళ్ళకు కొంచెం ఒక భరోసా కల్పించారు. సో పార్టీలతో సంబంధం లేదు మేడం. నేను అది చెప్పదలుచుకున్నా, దీని పార్టీలతో ఎందుకు ముడిపెడుతున్నారు? ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడారు కదా అనేసి పార్టీలతోటి ముడిపెట్టి వాళ్ళ పాపం వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని చులకన చేయడం భావ్యం కాదు కదా. అది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఏమంటే రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రతిపక్షకులు ఎవరు రాకుండా వాళ్ళని, ఎందుకంటే ప్రభుత్వమే ఆయన చేతులు ఉంది, ఇంటెలిజెన్స్ ఆయన చేతులు ఉంది, దీంట్లో ఎవరు ప్రోత్సహిస్తారు అనేది తెలుసుకోలేకపోతున్నాడా? అయితే ఇప్పుడు నేను ఆయుధము పిల్లలు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళకి అసలైన విషయం అర్థమవుతుంది. దీన్ని మొత్తం ట్రాపింగ్ చేసేది మొత్తం రేవంత్ రెడ్డి, దీంట్లో ఎవరి పాత్రలు లేవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.